ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అసలు ఈయనకేమైంది? ఈ రోజైనా ఈయన మూడ్ మార్చాలి. ఈరోజు నేను ఎలా ఉన్నాను? ఈ చీర మీకు ఇష్టమైన కలర్. ఈ మల్లెపూలు మన పెరట్లోనే పూసినవి. ఈరోజు ఇంకో విషయం జరిగింది, అది చెప్పనా? అత్తయ్యతో ఒక పెద్ద బిజినెస్ డీల్ గురించి మాట్లాడి ఒప్పించాను. అత్తయ్య ఓకే అంటారో వద్దంటారో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏవండి, మీతోనే మాట్లాడుతున్నాను. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, చెప్పు. నేనేం కథ చెప్పట్లేదు. కనీసం ఊ కొట్టకుండా, నా మాటలకి రెస్పాండ్ అవ్వకుండా రాయిలా కూర్చుంటే నేనేం మాట్లాడను? చెప్పు. సిటీ అవుట్స్కట్స్ లో ఒక ఎన్ఆర్ఐ ల్యాండ్ తక్కువ ప్రైస్ కి సేల్ కొచ్చింది. ఆ ల్యాండ్ ని మనం డెవలప్ చేసి అమ్మేస్తే మన కంపెనీకి చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాను. కానీ తను ఓకే అని చెప్పేదాకా టెన్షన్ అలాగే ఉంటుంది. ఎందుకని అడగరేంటి? ఎందుకు? ల్యాండ్ ఓనర్ ఎన్ఆర్ఐ అన్నాను కదా, అతనెవరో తెలుసా? సుహాస్. సుహాసా? అందుకే టెన్షన్ పడ్డావా? అవునండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంటే సుహాస్ పేరు తెలిసే ఛాన్స్ ఉంది. ఎవరి హెల్ప్ వద్దని అమ్మ ఈ డీల్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో. రేణుకి కూడా ఇలాంటి డౌటే వచ్చింది. అందుకే దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాను. ఏంటది? ల్యాండ్ని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల ఎన్ఆర్ఐ నా పేరు మీద ల్యాండ్ పెట్టారు. సేల్ అయ్యాక అమౌంట్ సెటిల్ చేయమన్నారని కవర్ చేస్తాను. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఏమంటారు? గుడ్. అంతేనా? వెరీ గుడ్. సంతోషించాం. కానీ ఈ పొగడ్తలు మాటలతో కాకుండా ఆపాలని ఎంత ప్రయత్నించినా రాక్షసుల్లా నన్ను లొంగ తీసుకున్నారు. ఏమైందండి? షూటింగ్లో నిద్ర సరిగ్గా లేదు కదా, నిద్ర వస్తుంది. ఏవండి, షూటింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సారీ చెప్పినా క్షమించడం లేదు. అసలు ఏం జరిగిందండి? ఎందుకు నన్ను దూరం చేస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేసింది నువ్వు కాదు ఉషా, నేను. జీవితాంతం నన్ను క్షమించలేని తప్పు చేశాను. ప్రాయశ్చిత్తం లేని పాపం చేశాను. అయ్యో, కళ్ళలో నీళ్ళేంటండి?
ఇంకోసారి ఎప్పుడు మిమ్మల్ని నేను నా మాటలతో ఇబ్బంది పెట్టను. మీ మనసు కుదుట పడ్డాకే మనం దగ్గర అవుదాం, సరేనా? అలసిపోయి ఉన్నానన్నారు కదా, నా ఒళ్ళో పడుకోండి. కనీసం ఆ అవకాశమైనా. మీరు సంతకాలు చేయనక్కర్లేదంట కదా సార్. చెక్కుల మీద కూడా మేడం ఒక్కరే సైన్ చేస్తే చాలంటున్నారు. ఆల్రెడీ క్వాలిటీ విషయంలో, వర్కర్స్ విషయంలో కంపెనీ స్థాయి కొంచెం తగ్గింది సార్. ఈ విషయం గురించి మీరు కొంచెం ఆలోచిస్తే మంచిది సార్. హాయ్ సంజయ్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? ఇంటికి వస్తున్నాను కదా, డైరెక్ట్ గా మాట్లాడదామని లిఫ్ట్ చేయలేదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే కూడా ఇలాగే వదిలేసేదానివా? కమాన్ సంజయ్, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నావు. నీకు ఎమర్జెన్సీలే ఉంటాయి. ప్రమాదాలన్నీ చెప్పిరావు. వచ్చిన తర్వాత ఎంత ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఓ గాడ్, ఇప్పుడు ఏమైందని ఇష్యూ చేస్తున్నావు? వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి అసలు టైర్డ్ గా ఉన్నాను. అనవసరంగా గొడవ పెట్టుకోద్దు సంజయ్. గొడవలు పెట్టుకోవడం నాకేం సరదా కాదు, కానీ నువ్వు చేసే పనుల వల్ల సైలెంట్ గా ఉండడం నా వల్ల కాదు. అసలు నేనేం చేశాను నీకేం తెలిసింది? చెక్ మీద సైనింగ్ అథారిటీ నాకు లేకుండా ఎందుకు చేశావు? నేను సైన్ పెట్టకపోయినా చెక్స్ వ్యాలిడ్ అయ్యేలా ఎప్పుడు మార్చావు? నేను మార్చడం ఏంటి? ఆఫీస్ మన ఇద్దరిది అయినప్పుడు సైనింగ్ అథారిటీ నీకు లేకుండా నేనెందుకు చేస్తాను? మరి నేను సైన్ చేయకుండా బ్యాంకుకి చెక్స్ ఎలా వెళ్ళాయి? నువ్వు నిజం దాచినట్టు బ్యాంక్ వాళ్ళు కూడా చెక్ చేయడం మర్చిపోయారా? నిజం దాచడం ఏంటి సంజయ్? నువ్వు అనుమానిస్తున్నట్టు ఏం జరగలేదు. అంటే మేనేజర్ అబద్ధం చెప్పాడంటావా? నీ క్యాబిన్లో అతనితో నువ్వు అన్న మాటలు నిజం కాదంటున్నావా? అంటే ఆ మేనేజర్ మాటలు పట్టుకొని నన్నే అనుమానిస్తున్నావా? అతను చాలా కాలం నుండి మన కంపెనీకి వర్క్ చేస్తున్నాడు. అతను నాకెందుకు అబద్ధం చెప్తాడు? నేను మారిపోయాను, నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను, ఆఖరి కంపెనీలోనే లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? నా కోసం కంపెనీని రాయించుకుని నాకే అధికారం లేకుండా ప్లాన్ చేస్తున్నావా? స్టాప్ ఇట్ సంజయ్. ప్రతిసారి నీతో ఇదే ప్రాబ్లం. విషయం పూర్తిగా తెలుసుకోకుండా బాధనకు దిగుతావు. నువ్వు నమ్మిందే నిజం అనుకుని నా మీద నిందలు వేస్తావు. సరే అయితే నిజమేంటో చెప్పు. ఆ మేనేజర్ చాలా రోజుల నుంచి వర్కర్స్ పట్ల ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నాడు. స్టాఫ్ తో కూడా రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ రోజు చెక్కుల సంతకం కోసం నా క్యాబిన్ లోకి వచ్చాడు. నేను ఒకటి అడుగుతుంటే ఇంకొకటి సమాధానం చెప్తున్నాడు. దాంతో నేను సీరియస్ అయ్యాను. నీకెలా కంప్లైంట్ ఇవ్వాలో తెలియక నా గురించి అబద్ధం చెప్పుంటాడు. అది నువ్వు నమ్మేశావు. నీకు ఇన్ఫార్మ్ చేయకుండా నేను చేసింది ఒకే ఒక పని, ఆ మేనేజర్ని జాబ్లో నుండి తీసేయడం. అంతకు మించి నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా నేనేం చేయలేను కూడా. సంజయ్, నా వల్ల నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకపోయినా పర్లేదు, కానీ చేయని తప్పుకి నన్ను బ్లేమ్ చేయొద్దు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నువ్వు లేకుండా ఆఫీస్కి వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ నాకు తప్పట్లేదు. చూడు, నీ కోపం ఉంటే కొట్టు, పడతాను. మా డాడీకి కూడా చెప్పను. అంతేకాని ఇలా డౌట్ పడి నా హార్ట్ బ్రేక్ చేయకు. నా ఎమోషన్స్తో ఆడుకోవద్దు. సారీ మేఘన. నీ మీద కేసు పెట్టడానికి కారణమైనందుకు నేనెంత హర్ట్ అవుతున్నానో తెలుసా?
అది సరిపోదన్నట్టు నీ నుండి అధికారం ఎందుకు లాక్కుంటాను చెప్పు. ఇంకెప్పుడు నా మీద డౌట్ పడద్దు. సారీ చెప్పాను కదా, ఇంకా టాపిక్ వదిలేసి. గ్రేట్ ఉషా, కళ్ళల్లో వణుకు లేదు, భయము లేదు. ఇంత స్ట్రాంగ్గా ప్రశాంతంగా అసలు ఎలా ఉండగలుగుతున్నావు? నేను తప్పుడు ఆలోచనలు చేయను, పరాయి వాళ్ళ భర్తల కోసం వెంపర్లాడను. అందుకే ప్రశాంతంగా ఉంటాను. అవును, కిరణ్ గారి గురించి మనం చేసుకున్న ఛాలెంజ్ గుర్తుందా లేదా మర్చిపోయావా? గెలిచేదాన్ని నేనెందుకు మర్చిపోతాను? ఓడిపోయేదానివి నువ్వు. సో నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు. మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారకూడదు. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? కిరణ్ ని దక్కించుకుంటానన్న ఛాలెంజ్ లో నేను ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఏంటి అలా చూస్తున్నావు? నిజం. అంతేకాదు, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న నీ భర్తని నా గదిలోకి రప్పించుకుంటాను అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ మాట కూడా నిజం చేశానని చెబితే నీ రియాక్షన్ ఏంటి? చెప్ప తీసుకొని కొడతాను. అలా అంటాననుకున్నావా? అనను. ఎందుకంటే నీకంత సీన్ లేదు కాబట్టి. నా భర్త కలలో కూడా అలాంటి తప్పు చెయ్యరు. పిచ్చి ప్రేమ కదా, ఆ మాత్రం నమ్మకం ఉండడంలో తప్పు లేదు. నమ్మకం ఏంటే, అదే నిజం. ఇన్ని రోజులు నా భర్తను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి మైండ్ పని చేయక ఇలా భ్రమల్లో బతుకుతున్నట్టున్నావు. ఆ భ్రమ నుండి బయటికి రా. నెత్తికెక్కిన కళ్ళు నేలకి దించి చూడు. రియాలిటీ అర్థమవుతుంది. ఓ, రియాలిటీ కూడానా? అవును. నీలాంటి పల్లవులు 100 మంది వచ్చినా నా భర్తని, మా బంధాన్ని డిస్టర్బ్ చేయలేరు. అందులో డౌటే లేదు. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది ఉషా. భ్రమలో బ్రతుకుతున్నది నేను కాదు, నువ్వు. నేనేదైనా అనుకుంటే సాధించే వరకు నిద్రపోను. మీ అత్తగారినే గ్రిప్లో పెట్టుకున్నాను, ఆమె కొడుకో లెక్క. నీ పిచ్చి నమ్మకాన్ని వదిలేసి గెలుపు నాదే అని ఒప్పుకో. కిరణ్ గారు నాకు సొంతమైతే అప్పుడు ఒంటరిగా నీ బ్రతుకేమవుతుందో
ఆలోచించుకో. మా అత్తయ్య ముందు మంచితనం నటించి నమ్మించి అదేదో గొప్ప అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నావా? వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడం కాదు, నిన్ను మా అత్తయ్యతోనే కంట్రోల్ చేయిస్తాను. నాకు మా ఆయనకి దూరంగా పంపిస్తాను. చూస్తూ ఉండు పల్లవి, నీకు తొందరలోనే ఎలాంటి ట్విస్ట్ ఇస్తాను. మేఘనా, మేఘనా, రెస్పాన్స్ లేదేంటి? ఎటు వెళ్ళింది? వీడికి ఇప్పుడు తెల్లారినట్టుంది. హాయ్ సంజయ్. ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను? ఆఫీస్లో. నాకు చెప్పకుండా వెళ్ళిపోయావే? నేను కూడా ఆఫీస్కి వద్దాం అనుకున్నాను. ఆఫీస్కా? ఎందుకు? ఎందుకేంటి? అది మనిద్దరు ఆఫీస్ కదా. నువ్వొక్కదాని వెళ్తే పనులు ఎలా ఫినిష్ అవుతాయి? ఫినిష్ చేయడానికే వచ్చాను. అంటే ఈ మధ్య వర్క్ లోడ్ అంత ఎక్కువ ఉండడం లేదు. ఉన్న కొంచెం వర్క్ని నీ వరకు రాకుండా నేనే ఫినిష్ చేస్తాను. నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదా, ఆఫీస్కి వస్తే ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు, నీకే. నాకా? అవును సంజయ్, నువ్వు అరెస్ట్ అవ్వడం, స్టేషన్కి వెళ్ళడం మన ఆఫీస్లోనే కాకుండా మీడియాకు కూడా మొత్తం తెలిసిపోయింది. నా కారు ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే ఈగలాగా మైకులు పట్టుకొని మీద పడ్డారు. తప్పించుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అదే నువ్వుండుంటే ఇంటర్వ్యూ అని ఏవేవో క్వశ్చన్స్ అడిగి పరువు మొత్తం తీసేవాళ్ళు. ఇవి ఆలోచించే నిన్ను ఆఫీస్కి రమ్మని లేదు. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? అరెస్ట్ అవ్వటం, బెయిల్ మీద రావటం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మీడియాకి నేనే చెప్పేవాడిని కదా. నువ్వేదో ఒకటి చెప్తే వాళ్ళు మరొకటి రాసుకుంటారు. లేని ప్రాబ్లంని కాంప్లికేట్ చేసుకోవడం అవసరమా చెప్పు? అందుకే ఇంకొన్ని రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకో. నువ్వెప్పుడు రావాలో అప్పుడే నేను ఆఫీస్కి పిలుస్తాను. ఇంకెన్ని రోజులు ఇంట్లో కూర్చోవాలి? నాకు బోర్ కొడుతుంది. నువ్వు నా పక్కన ఉండాలని నేను మాత్రం కోరుకున్నా సంజయ్. నీలాంటి టాలెంటెడ్ పర్సన్ని ఇంట్లో కూర్చోబెట్టడం నాకు కూడా ఏదోలా ఉంది. కానీ పరిస్థితులు బాగున్నప్పుడు అర్థం చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఉంటాను, బాయ్. ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్! మీ ఆయన్ని పూర్తిగా ఇంటికే పరిమితం చేసేలా ఉన్నావుగా. ఆఫీస్లో అవసరం లేనప్పుడు ఇంట్లో ఉండడమే బెటర్ కదా. సంజయ్ ఇక్కడికి వస్తే వర్క్లో క్వాలిటీ లేదు, మన పాలసీలో ధర్మం లేదు అంటూ లాభాల గురించి కాకుండా నీతి వాక్యాలు ఏవేవో చెప్తూ ఉంటాడు. అవి వినే ఓపిక, ఫాలో అయ్యే అవకాశం రెండూ లేవు కాబట్టే మెల్లిగా ఎలిమినేట్ చేస్తున్నాను. చేసే సంజయ్ ఎలిమినేట్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నీ లైఫ్లోకి ఎంటర్ అవడానికి నేను రెడీగా ఉన్నాను. నా ప్రపోజల్ కూడా ఓకే చెప్పావు కాబట్టి ఇక మనం ఒక్కటైపోవడమే మిగిలింది. నీ ప్రపోజల్కి ఓకే అని నేనెప్పుడు చెప్పాను? ఇలా రోజుకొక మాట మాట్లాడితే ఎలా మ్యాగీ? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఆ ఆశతోనే ఎన్ని హెల్ప్లు చేస్తున్నానో తెలుసా? ఇప్పటికీ నువ్వు మా సిస్టర్ దాస్తున్న సీక్రెట్ని ఎవ్వరికీ చెప్పకుండా నాలో నేనే దాచుకున్నాను. అయినా కూడా నువ్వు కనికరించకపోతే ఎలా చెప్పు? నువ్వు చేస్తున్న హెల్ప్కి నేనెప్పుడు గ్రేట్ఫుల్గానే ఉంటాను. అలానే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దని కూడా నీకు చాలాసార్లు చెప్పాను. అది కాదు మ్యాగీ, నేను నీకోసం బెంగళూరు ప్రాజెక్ట్ ఫైల్ రెడీ చేయమన్నాను కదా, ఏమైంది? ఇదిగో రెడీగా ఉంది.
అవసరానికి తగ్గట్టు మాట మారుస్తున్నా ఏదో ఒక రోజు దక్కుతావన్న ఆశతోనే భరిస్తున్నాను. నా ఓపిక నశిస్తే నీ గతి అధోగతే. ఏం ఆలోచిస్తున్నావు? నేనా? ఏం లేదు, నువ్వు చెక్ చేయి. కిరణ్ని చూసి చాలా రోజులవుతోంది. వాడింకా బిజీగానే ఉన్నాడమ్మా? అవునత్తయ్య, వీడియో ఆల్బమ్ ఎడిటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. అవును, అడగడం మర్చిపోయాను. వీడియో ఆల్బమ్ ఎలా వచ్చింది, నువ్వు చూసావా? ఇంకా లేదత్తయ్య. ఆల్బమ్ బాగా వస్తుందని విన్నాను. కిరణ్ పల్లవి ఇద్దరు కొత్త వాళ్లే కదా, ఎలా పర్ఫామ్ చేశారో చూడాలనుంది. పాట సక్సెస్ అయితే పల్లవి గ్రాండ్ పార్టీ ఇస్తా అని చెప్పింది. నా కొడుకు సక్సెస్ నేనే సెలబ్రేట్ చేస్తా అని చెప్పాను. ఓ, పల్లవి మీతో రెగ్యులర్గా మాట్లాడుతుందా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తుందమ్మా. రేణు హాస్టల్లో ఉండే టైంలో ఎలా ఫోన్ చేసి మాట్లాడేదో పల్లవి మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది. మీరు పల్లవిని రేణుని ఒకేలా చూస్తారు కదా అత్తయ్య? అవునమ్మా, తను అనాథ కావడం వల్ల కొంచెం సింపతి ఫీలింగ్ కూడా ఉంటుంది. మీది మరీ జాలి హృదయం అత్తయ్య. మనిషి నచ్చితే చాలు, చిన్న చిన్న కష్టాలు కూడా రాకూడదనుకుంటారు. యాక్చువల్గా నేను పల్లవి గురించి మాట్లాడడానికి వచ్చాను, మీరే ఆ టాపిక్ రైజ్ చేశారు. పల్లవి గురించా? ఏంటమ్మా అది? పల్లవి మనల్ని తన ఫ్యామిలీగా ఫీల్ అవుతుంది, కానీ మనమే తనకేమీ చేయలేకపోతున్నాం అత్తయ్య. మనమేం చేయగలమమ్మా? పల్లవి క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేస్తోంది అత్తయ్య. అందమైన అమ్మాయి ఆ ఫీల్డ్లో ఎదుగుతుంటే ఓర్వలేని చాలా మంది రకరకాల పుకార్లు పుట్టిస్తారు. ఇప్పుడు మీ అబ్బాయితో కలిసి పాటలు కూడా పాడిందంటే ఆ పుకార్లు ఇంకా ఎక్కువైపోతాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. పల్లవి మనందరితో బాగా కలిసిపోయింది. నీ కెరియర్కి హెల్ప్ అవ్వడం కోసం తను ప్రొడ్యూసర్గా మారింది. ఎప్పుడూ నీ ఎదుగుదలే కోరుకుంటోంది. అలాంటిది మనం పల్లవి జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాం? ఒక మంచి అబ్బాయిని చూసి పల్లవికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను.